వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రోజుకో వైరల్ వార్త తెర మీదకి వస్తుంది మిత్రులారా. బీఆర్ఎస్ పార్టీ కంచర్ల భూపాల్ రెడ్డికి, ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముచ్చమటలు పట్టించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ గారు, బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా నేను పార్టీలోకి వెళ్ళడం నాకు చాలా నా జన్మ ధన్యమైంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు జాయిన్ కావాల్సి ఉండే, ఎంపీ టికెట్ కోసం కూడా ప్రయత్నం చేసిన. సో ఈ ఎంపీ సీట్ ని ప్రభుత్వానికి అంటే బీజేపీ పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నా రామరాజు గారు. ఖచ్చితంగా దాంట్లో అనుమానం అక్కర్లేదు. ఊహించని రిజల్ట్ నల్గొండలో చూడబోతుంది ఈ రాష్ట్రంలో. రామరాజు యాదవ్ గారు కాంగ్రెస్ లో పోతారు అని కూడా చాలా చర్చలు జరిగాయి. వాస్తవంగా సైదిరెడ్డి గారు కాదు అభ్యర్థి, నేను అభ్యర్థి అనుకొని తిరుగుతుంది. సైదిరెడ్డి గారి గెలుపు కోసం ఈ జిల్లా వ్యాప్తంగా నాకు కృషి ఉంటుంది. ఎంతమంది ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళ ఉసురు కలిగి వాళ్ళ ప్రభుత్వం నుంచి కోల్పోయిందని డిస్కషన్ జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. బీఆర్ఎస్ మీద ఏం స్పందిస్తారు? ఆ నియంత పాలన దొరల గడిలను మరి ఈ రోజు కూలగొట్టిరు ఈయన తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, 3 నెలలు కూడా కాలేదు కదా ఇంకా అని అంటున్నాడు కదా. ఆ దొరలేమో మొత్తం చూసుకొని పోయిండు. అవును, ఈయన ఏం లేదని చేతులు ఎత్తేస్తున్నాడు. 17 సీట్లు పార్లమెంట్ గెలిపించాల్సిన అవసరం ఈ తెలంగాణ ప్రజలపైన ఉంది. ఈ తెలంగాణ రానున్న రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి కాబోతున్నారు. దాంట్లో అనుమానం అక్కర్లేదు. రేవంత్ రెడ్డి ఏమంటారంటే ప్రెస్ మీట్లలో రాహుల్ గాంధీ జోడో యాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, కేంద్రంలో కూడా మేము సీట్లు సంపాదిస్తున్నాం, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారు. ఇవాళ పోటీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకే ఎన్నికలు. రాజు యాదవ్ గారు బీజేపీలో సక్సెస్ అవుతారా? ఖచ్చితంగా. ఇవాళ బీజేపీ పార్టీలో చేరినందుకు, ఆశాయ కండు కప్పుకున్నందుకు ఈ రోజు నా కళ నెరవేరింది. ఈ నల్లగొండ మున్సిపాలిటీని కైవసం తీసుకోవడమే నా లక్ష్యం. కాషాయ జెండా ఎగరేస్తారా? ఖచ్చితంగా లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి వాస్తవంగా జనాలందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే పిల్లి రామరాజు యాదవ్ కి సెంట్రల్ నుంచి పరిచయాలు ఉన్నాయి, అందుకే బీజేపీ పార్టీలో పోయిందని చెప్పేసి అంటాం. దాని మీద ఏం క్లారిటీ ఇస్తారు జనాలకి?